ఈరోజు కథ దర్జీ వీరయ్య. అనగనగా ఒక ఊర్లో వీరయ్య అనే దర్జీవాడు ఉండేవాడు. అతడు ఒక రోజున మామూలుగా అరుగు మీద కూర్చుని బట్టలు కుట్టుకుంటూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి మామిడి పళ్ళు అమ్మకానికి వచ్చాయి. అవి చూసే అప్పటికి వీరయ్యకు నోరూరింది. సరే, ఒక బేడా పెట్టి 2 పళ్ళు కొని వాటిని ముక్కలు చేసి అక్కడ పెట్టుకున్నాడు తిందామని. ఈ లోపల కొన్ని ఈగలు వచ్చి ఆ ముక్కల మీద వాలాయి. వాటిని చూడగానే వీరయ్యకి పట్టలేనంత కోపం వచ్చింది. నా మామిడి పండు ముక్కల మీద వాలడానికి ఈ ఈగలకు ఎన్ని గుండెలు, ఎంత సాహసం! చూడు, వీటి పని పట్టిస్తా అంటూ కుడుతూ ఉన్న బట్ట తీసి కోపంతో టపీమని ఆ ముక్కల మీద వేసి కొట్టాడు. దెబ్బతో ఆ ముక్కల మీద వాలని ఈగలు ఎక్కడివక్కడే చచ్చిపోయాయి. ఏవో ఒకటో రెండో ఈగలు మాత్రం ఎలాగో తప్పించుకుని ఎగిరిపోయాయి. వీరయ్య అంటే ఏం సామాన్యుడా! మంచి శూరుడు, వీరాగ్రేసరుడు, అంతకు మించిన బుద్ధిగలం కలవాడు కూడా. అప్పుడు అతను ఆ చచ్చిపోయిన ఈగలన్నింటినీ లెక్కేస్తే సరిగ్గా 100 ఉన్నాయి. అంతట వీరయ్య సగర్వంగా ఇట్లా అనుకున్నాడు. ఒక్క దెబ్బతో 100 జీవరాశుల్ని సంహరించాను. నా వంటి వీరుడు ఈ భూలోకంలో మరెక్కడైనా ఉంటాడా? నా బోటి వీరుడేమిటి? ఛ! ఇటువంటి కుట్టుపని చేయడం ఏమిటి? నేను లోకాన్ని ఉద్ధరించి ఎన్నో ఘనకార్యాలు చేయాల్సి ఉంది. నేను ఉండవలసిన స్థానం ఇది కాదు అని వీరయ్య ఎక్కడి బట్టలు అక్కడే వదిలేశాడు. అందులో ఒక పొడగాటి తెల్లబట్ట తీసుకుని దానిపైన 100 జీవరాశుల్ని ఒక్క దెబ్బకు సంహరించిన వీరశిఖామణి వీరయ్య అని రంగుదారంతో కుట్టాడు. ఈ బిరుదుతో ఉన్న పటాకా మెడలో ధరించి వీరయ్య తిన్నగా బజారుకు వెళ్ళి ఒక పిచ్చుకను కొంచెం వెన్నముద్దను కొనుక్కుని ఇక దేశాటానికి బయలుదేరాడు. సాయంకాలం అయ్యేసరికి ఒక అడవి చేరుకున్నాడు వీరయ్య. చేరుకున్నాడే గాని ఏ పులైనా సింహమైనా ఎక్కడ వచ్చి తినేస్తుందేమో అని అతడి గుండె పీచుపీచుమంటూనే ఉంది. అయినా సరే మళ్ళీ ఇంటి మొహం చూడకూడదు అనుకున్నాడు. ఆ రాత్రికి అక్కడే ఒక చెట్టు కింద పడుకున్నాడు. తెల్లవారింది. వీరయ్య ఏ అపాయం లేకుండా క్షేమంగా లేచాడు. తన పిచ్చుక పిల్లను వెన్నముద్దని చేతపట్టుకుని కాళ్ళకి బుద్ధి చెప్పాడు. అలా వెళ్ళగా వెళ్ళగా వీరయ్యకి ఒక పర్వతం కనపడింది. అందులో ఒక గుహ కూడా ఉంది. ఆ కొండ గుహలో ఎవరూ ఉన్నట్టు అలికిడి లేదు. సరే, బాగానే ఉంది, ఇక్కడ కాసేపు అలసట తీర్చుకుందామని చెప్పి వీరయ్య చతికిలబడ్డాడు. ఆ గుహ ఒక రాక్షసిది. ఆ రాక్షసి ఇప్పుడు ఆహారానికని బయటికి పోయింది. ఈ సంగతి మన వీరయ్యకు ఏం తెలుసు పాపం. వీరయ్య అక్కడ కూర్చున్న కొంచెం సేపటికి ఆకాశం బద్దలవుతుందా అన్నట్టు పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. వీరయ్య గజగజ వణికిపోతూ ఏమిటా అని బయటికి వచ్చి చూశాడు. ఇంకేముంది, బ్రహ్మరాక్షసి గబగబా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నరవాసన నరవాసన, ఎక్కడా ఎక్కడా అని రెంకెలు వేస్తూ మీద మీదికి వచ్చేస్తూ ఉంది. వీరయ్యకి ఏమీ తోచలేదు. తప్పించుకోవటానికి అవకాశం కూడా లేదు. ఇంకా ఎట్లాగైనా తెలివిగా బ్రహ్మరాక్షసిని జయించడమే పని అని నిశ్చయించుకున్నాడు వీరయ్య. ఇంతలో బ్రహ్మరాక్షసి వచ్చి, ఎవడురా నువ్వు? నా గుహలో ప్రవేశించడానికి నీకెన్ని గుండెలు? చూడు ఇప్పుడు నిన్నేం చేస్తానో అని హుంకరించింది. వీరయ్య ధైర్యం నటించి, ఓయ్, నేనెవరో నీకు తెలుసా? ఇదిగో ఇది చదువుకో ముందు అని మెల్లో కట్టుకున్న బిరుదుపట్ట రాక్షసుకి చూపించాడు. బ్రహ్మరాక్షసి చదువుకుని పకపకా నవ్వి, ఓహో నువ్వా? చూడబోతే నా చిటికిన వేలంత లేవు. నువ్వేనా ఒక్కసారిగా 100 జీవరాశుల్ని చంపింది? మరైతే మనిద్దరం బలబలాలు చూసుకుందాం, సిద్ధంగా ఉండు అని గర్జించింది. సరే అన్నాడు వీరశిఖామణి వీరయ్య. వెంటనే బ్రహ్మరాక్షసి చేరువనున్న 2 బొమ్మరాలు పట్టుకువచ్చి, ఇదిగో నేనీ రాయి పైకి విసురుతాను, తరువాత నువ్వు విసురు. ఎవరు ఎక్కువ దూరం విసరగలిగితే వాళ్ళు గెలిచినట్టు. నువ్వు గెలిస్తే వెంటనే నిన్ను వదిలిపెడతాను, ఓడావంటే మింగేస్తాను అని చెప్పి వీరయ్య చేతికి ఒక రాయి ఇచ్చింది. రాక్షసి విసిరిన రాయి రయీమంటూ అంతరిక్షానికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక అరగంట సేపటికి వచ్చి వాళ్ళ ముందు పడింది. ఇది చూసి వీరయ్యకు గుండెదడ పట్టుకుంది. ఇంత పని తాను చేయగలనా అని. అయినా ధైర్యం నటిస్తూ ఒక ఉపాయం ఆలోచించాడు. రాక్షసి చూడకుండా వీరయ్య తన చేతిలోని రాయి పక్కనే పడేసి జేబులో ఉన్న పిచ్చుకను తీసి గుప్పెట పట్టి ఇదిగో చూడమని చెప్పి దాన్ని విసిరేశాడు. వీలు దొరికింది. ఇదే సమయం అనుకుని ఆ పిచ్చుక రివ్వుమని ఎగిరిపోయింది. అంతే, మరీ కంటపడలేదు. అమాయకపు రాక్షసి ఇది కనిపట్టలేక ఆ విసిరింది నిజంగా రాయే అనుకుంది. అనుకుని ఆ రాయి ఎప్పుడు కింద పడుతుందా అని గుడ్లు పెద్దవి చేసి ఆకాశం వంక చూస్తూ ఉంది. వీరయ్య కూడా రాయి కోసం ఎదురు చూస్తున్నట్లు నటించాడు. అది రాయి అయితే కదూ తిరిగి రావటానికి. మధ్యాహ్నమైన రాయి జాడ కనపడలేదు. అంతటా బ్రహ్మరాక్షసి, నీ బలం పరీక్షించడానికి మరో పోటీ పెడతాను, అందులో నెగ్గాలి మరి అని చెప్పింది వీరయ్యతో. దానికి అంగీకరించాడు యుక్తిపరుడైన వీరయ్య.
ఈసారి మరో 2 బొమ్మరాలు తీసుకొచ్చింది బ్రహ్మరాక్షసి. వాటిలో నుంచి నీళ్లు పిండటం ఇప్పుడు పరీక్ష. రాక్షసి రాయి తీసుకుని బలం కొద్దీ పిండేసరికి 4-5 నీటి చుక్కలు కింద పడ్డాయి. వీరయ్యకు ఒక ఉపాయం మళ్ళీ తట్టింది. రాయి పక్కనే పడేసి జేబులో ఉన్న వెన్నముద్ద తీసి గట్టిగా పిండేసరికి జలజలమంటూ నీటిధార ప్రవహించింది. ఈ యుక్తి తెలుసుకోలేని బ్రహ్మరాక్షసి వీరయ్య కాళ్ళ మీద పడి తాను ఓడిపోయినట్లు ఒప్పుకుని గుహ వదిలేసి వెళ్ళిపోయింది. కొంచెం తేరుకుని మళ్ళీ ప్రయాణం సాగించాడు వీరయ్య. అలా వెళ్ళి ఒక పట్టణం చేరుకుని ఒక అరుగు మీద పడుకున్నాడు. బాగా అలసిపోయాడేమో, ఇట్టే నిద్ర పట్టేసింది. ఆ పట్టణం పేరు కళ్యాణనగరం. ఆ నగరాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. మన వీరయ్య పడుకున్న అరుగు ఆ ఊరి మంత్రిగారిదే. మంత్రి ఏదో పని మీద బయటకు వచ్చి అరుగుపైన పడుకున్న వీరయ్యను చూసి అతని పటాకం మీద వ్రాసి ఉన్న బిరుదుల్ని చదువుకున్నాడు. ఇటువంటి వీరశిఖామణి మన రాజ్యంలో ఉండటం ఎంతైనా అవసరమని తలచి మంత్రి వెంటనే వీరయ్యను లేపి కోటలోకి తీసుకుపోయాడు. రాజుగారు కూడా ఇటువంటి వీరుడు లభించినందుకు చాలా సంతోషించారు. కోటలోని వీరయ్యకు బస, సమస్తమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఒకరోజు రాజుగారు వీరయ్యకు కబురు చేసి ఇట్లా చెప్పారు. ఈ ఊరి బయట 2 రాక్షసులు ఉన్నారు. వాళ్ళు పరమ దుర్మార్గులు. రాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. వాళ్ళని హతమార్చి జయించుకురావాలి. నీకు కావలసినంత సైన్యం తీసుకువెళ్ళు. 100 జీవాల్ని ఒక్క వేటుతో సంహరించిన వాడువు. 2 చంపటం నీకొక లెక్క అని అన్నాడు. యుక్తిపరుడైన వీరయ్య ధైర్యం చేసి సరేనంటూ 20 మంది సైనికుల్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆ 20 మంది సైనికుల్ని రాక్షసులు ఉండే చోటుకి 50 గజాల దూరంలో నిలబెట్టి తాను ఈల వేసిన వెంటనే రమ్మని వాళ్ళకి చెప్పి కొన్ని గులకరాలు జేబులో వేసుకుని రాక్షసులు ఉండే చోటుకి తానొక్కడు వెళ్ళాడు. ఒక చెట్టు కింద రాక్షసులిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఈ సమయంలో మన వీరయ్య చడీ చప్పుడు చేయకుండా చెట్టు పైకెక్కి దట్టంగా ఉన్న కొమ్మల మధ్య దాక్కున్నాడు. నెమ్మదిగా జేబులో నుంచి ఒక రాయి తీసి చిన్నవాడి మీద, మరొక రాయి పెద్దవాడి మీద ఇట్లా వేస్తూ ఉన్నాడు. రాళ్ళు వేయగా కొంతసేపటికి వాళ్ళు లేచి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు, తిరగబడ్డారు. ఇంకేముంది, ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అలా కొట్టుకుని ఇద్దరూ చచ్చిపోయారు. ఆ రాక్షసులిద్దరూ పూర్తిగా చచ్చిపోయారని నమ్మకం కుదరగానే వీరయ్య చెట్టు మీద నుంచి కిందకి దిగివచ్చి ఈల వేశాడు. 20 మంది సైనికులు బిలబిలామంటూ వచ్చి ఎదుట నిలబడ్డారు. ఈ వార్త ఊళ్ళో పాకిపోయింది. జనమందరూ గుంపులుగా వచ్చి అక్కడ విరగబడ్డారు. వీరయ్యను పొగడని వాళ్ళు లేరన్నమాట. ఇంతలో రాజుగారు మంత్రితో సహా వచ్చి వీరయ్యని అనేక విధాలా గౌరవించి తన రాజ్యంలో సగం రాజ్యం వీరయ్యకి ఇచ్చేశారు. ఇలా ఉంటూ ఉండగా ఆ రాజ్యంలో ఒక ఎలుగుబంటి ప్రవేశించింది. అది ఊళ్ళో పడి కనపడిన వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టింది. దాన్ని పట్టుకోవటం ఎవరి వల్ల కాకుండా ఉంది. ఇది వీరయ్య వల్ల తప్ప మరెవరి వల్ల కాదు అని రాజుగారు వీరశిఖామణి వీరయ్యకు కబురు చేశారు. ఎలుగుబంటిని ఎలాగైనా సంహరించి పుణ్యం కట్టుకోవాలని, ఈ పని చేసినట్లయితే మిగిలిన రాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేయటమే కాకుండా మా అమ్మాయిని నీకిచ్చి వివాహం చేస్తా అని రాజుగారు వాగ్దానం చేశారు. భేష్, బాగానే ఉందనుకున్నాడు ఉపాయం ఎరిగిన వీరయ్య. ఊరి పొలిమేరన ఒక గది కట్టించాడు. ఈసారి కూడా ఒక 20 మంది భటుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఒక చోట నిలబెట్టి ఈల వేసినప్పుడు రమ్మని చెప్పాడు. తాను ఒక కత్తి, పగ్గము చేత పట్టుకుని బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి పొదచాటు నుంచి ఏదో అలికిడి అయ్యింది. పరకాయించి చూశాడు. ఇంకేముంది, ఎలుగుబంటే. అది వీరయ్యను చూడగానే ఎగేసుకుని వస్తుంది. వీరయ్య పరుగు తీశాడు. అతని వెనకే ఎలుగుబంటి పరిగెడుతూ ఉంది. వీరయ్య తిన్నగా వెళ్ళి గదిలో దూరాడు. గదిలోకి వెళ్ళిన వీరయ్య కిటికీ పైకెక్కేశాడు. ఎలుగుబంటి కూడా గదిలోకి వెళ్ళింది. వీరయ్య కోసం అటు ఇటు తిరుగులాడుతూ ఉంది. ఇంతలో వీరయ్య పగ్గంతో ఉచ్చుపన్ని గురి చూసి ఎలుగుబంటి మెడలో పడేసి సూటిగా విసిరి తగిలించాడు. వీరయ్య లాగుతున్న కొద్దీ ఆ పగ్గం ఎలుగుబంటి మెడకి బీసుకుపోయింది. కొంతసేపటికి ఊపిరాడక అది గిరగిలా కొట్టుకుని చచ్చిపోయింది. ఎలుగుబంటి పూర్తిగా చచ్చిందని ధైర్యం వచ్చిన తర్వాత వీరయ్య కిటికీ నుంచి కిందికి దూకాడు. చేతిలో ఉన్న కత్తితో దాన్ని పొడిచాడు. ఈల వేశాడు. తక్షణమే సైన్యం వచ్చేసింది. వీరయ్య ఊళ్ళో ప్రవేశించగానే అతని వంటి వీరుడు నేటి వరకు పుట్టనే లేదని అందరూ మెచ్చుకున్నారు. రాజుగారు, మంత్రిగారు వీరయ్యకు ఎదురు వచ్చి అతన్ని పట్టపు టేనుగు మీద మహావైభవంగా ఊరంతా ఊరేగించారు. మర్నాడు రాజుగారు ఆకాశమంత పందిరి వేయించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వీరయ్యకు రాజ్యమంతా పట్టం కట్టారు. ఇప్పుడు వీరయ్య రాజుగారి అల్లుడు, కళ్యాణపురానికి అధిపతి. చూశారా, బట్టలు కుట్టుకునే వీరయ్య తెలివితేటల వల్ల ఎట్లా రాజయ్యాడో. అందుకనే శరీర బలం కంటే బుద్ధిబలం ఎక్కువని చెప్తారు పెద్దలు.